హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. టమాటా పచ్చడిని 2-3 రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి. ఎలా చేసినా కూడా టమాటా పచ్చడి రుచి చాలా బాగుంటుంది. అయితే చేసినప్పుడు చింతపండుతో చేస్తూ ఉంటాము. ఈసారి చింతపండును ఉపయోగించకుండా ఈ సీజన్లో వచ్చే మామిడికాయతోటి టమాటా నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. వీడియోని చివరి వరకు చూసి ఈ టమాటా మామిడికాయ నిలవ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ టమాటా మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలను తీసుకున్నానండి. టమాటాలను ఎంచుకునేటప్పుడు బాగా పండినవి, గట్టిగా ఉన్నవి తీసుకున్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ 1/2 కేజీ టమాటా ముక్కలకు ఒక పెద్ద సైజు మామిడికాయను తీసుకుంటే సరిపోతుంది. మామిడికాయను కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా ఇంచుమించుగా కొలిచి తీసుకోవడం కంటే కూడా కప్పు కొలతలతో తీసుకున్నట్టయితే ఎవరు పెట్టినా ఒకేలా పచ్చడి రుచిగా వస్తుంది. ముందుగా టమాటా ముక్కల్ని కొలుచుకుందాము. ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పును తీసుకుని ఇలా టమాటా ముక్కల్ని కొలుచుకోండి. నాకైతే 3 కప్పుల వరకు టమాటా ముక్కలు వచ్చాయి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కొలిచి తీసుకుందాము. 3 కప్పుల టమాటా ముక్కలకి 1.5 కప్పుల వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి. అంటే టమాటాలలో సగం వరకు మామిడికాయ ముక్కలు ఉండాలి. పుల్లటి మామిడికాయలను తీసుకుని ఇలా టమాటాలలో సగం క్వాంటిటీ వచ్చేలా మామిడికాయ ముక్కల్ని తీసుకున్నట్లయితే పచ్చడికి పులుపు సరిపోయి రుచి బాగుంటుంది. చిన్న సైజు మామిడికాయలను ఉపయోగిస్తున్నట్లయితే 2 తీసుకుని ముక్కల క్వాంటిటీ మాత్రం ఇలా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మెంతులు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల ఆవాలను వేసుకోవాలి. ఈ ఆవాలు మెంతులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువగా ఉప్పును వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల టమాటాలలో నీరంతా బయటకు వస్తుంది. అలాగే టమాటాలు కూడా చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ టమాటాల్లో నీరంతా కూడా ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలో నీరంతా ఆవిరైపోయి టమాటా ముక్కలు దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. నేను పచ్చడికి వేరుశనగ నూనెను ఉపయోగిస్తున్నానండి. పచ్చళ్ళకి వేరుశనగ నూనెను కానీ లేదా నువ్వుల నూనెను కానీ ఉపయోగించినట్లయితే పచ్చడి రుచి బాగుంటుంది. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి దంచిన 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొద్దిగా నూనె చల్లారిన తర్వాత ఇందులోకి 4-5 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఈ పచ్చడి కొద్ది రోజులు నిలవ ఉంటుంది. శనగపప్పు, మినపప్పు వేసినట్లయితే కొన్ని రోజులకు మెత్తబడిపోతాయనే ఉద్దేశంతో నేను వేయలేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ నూనె చల్లారేలోపు గ్రైండింగ్ ప్రాసెస్ని చూద్దాము. ముందుగా వేయించుకున్న ఆవాలు, మెంతుల్ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 10-12 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఈ పచ్చడి కోసం నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయను తీసుకున్నానండి. అందులో కొన్ని పోపులో వేసుకుని మిగిలిన ఇలా గ్రైండింగ్ చేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లిపాయలతో పాటుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకుని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ముక్కలు ఉండేటట్లు కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి చల్లారి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుని ఒక్కసారి పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి. టమాటా ముక్కలను మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. అక్కడక్కడ ముక్కలు కనిపించేలా పల్స్లో మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడికి టమాటా ముక్కలను కొద్దిగానే గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే అసలు గ్రైండ్ చేయకుండా మెదిపి తీసుకున్నా కూడా పర్వాలేదు.
ఇప్పుడు పోపు చల్లారిపోయిన తర్వాత అందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ముద్దను వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న మామిడికాయ ముద్దను కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా ఆవాలు, మెంతుల పొడిని కూడా వేసుకోవాలి. ఇందులోకి 3/4 కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అన్నిటిని కొలుచుకున్నామో ఆ కప్పుతోటి 3/4 కప్పు కారాన్ని వేసుకోండి. కారం బాగా ఎక్కువగా కావాలనుకునేవారు 1 కప్పు వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడిని పట్టేటప్పుడు ఎక్కడా తడి తగలకుండా జాగ్రత్తగా పొడిగా ఉండే వస్తువులతోటే అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నట్లయితే పచ్చడి బయటే 15 రోజుల వరకు నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో అయితే 3 నెలల వరకు కూడా నిలవ ఉంటుంది. చింతపండుకు బదులుగా మామిడికాయను ఉపయోగించాం కాబట్టి ఈ పచ్చడిని వెంటనే కాకుండా ఒక పూట తర్వాత ఉపయోగించుకున్నట్లయితే మామిడికాయ బాగా ఊరి పచ్చడి రుచి బావుంటుంది. ఒక పూట తర్వాత రుచి చూసుకుని ఉప్పు, కారం, పులుపు లాంటివి తగ్గినట్లయితే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయండి. పచ్చడి రుచి అయితే చాలా చాలా బావుంటుంది. చింతపండుతోటి టమాటా పచ్చడిని ఎప్పుడూ రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసేదే కాబట్టి ఇలా ఒక్కసారి మామిడికాయతోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.